హాలీవుడ్ 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 అని మనం ఊరికే ఎగబాగుతాం కదా. మనమే అమెరికాలో ఒక ఫార్మల్గా ఒక సంస్థ స్థాపించి వీళ్ళందరూ దిగ్గజాలు లాంటి వాళ్ళు కదా. ఇప్పుడు మన చిరంజీవి గారు, లేకపోతే అల్లు అర్జున్, వీళ్ళంతా ఫ్యామిలీ ఉన్నారు కదా, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా దిగ్గజాలండి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దీన్ని మనం ఫార్మల్గా యునైటెడ్ స్టేట్స్లో మన ప్రజెన్స్ని చాటి కొన్నాళ్ళకి హాలీవుడ్డే మన వైపు చూడాలి, మనం వాళ్ళ వైపు చూడడం ఏంటి కదా. అందుకని పెద్దలందరూ కూడా చేస్తే మనం ఫార్మల్గా నేను అక్కడ ఉంటాను, నేను గ్రౌండ్ వర్క్ చేయగలను, ఇక్కడ వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తే మనం ముందుకు తీసుకెళ్ళి మన టాలీవుడ్ని, తెలుగు ఇండస్ట్రీని, నన్ను అడిగితే ఇప్పుడు షేక్స్పియర్ అంటాడు ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్ అని. నాకేమనుందంటే ఆల్ ద ఇండియా ఈజ్ ఎ స్టేజ్, రైట్? సో బాలీవుడ్ కూడా, బాలీవుడ్ టాలీవుడ్ అన్నీ కలిపేసి వీ షుడ్ టేక్ ఛార్జ్ అండ్ మనం పైకి వెళ్ళాలి. అండ్ ఒక క్లాసీ ఆర్గనైజేషన్ని అక్కడ స్టార్ట్ చేయాలని అది నా కోరిక. కలిసి నడుద్దామంటే మన తెలుగు ఇండస్ట్రీలో మనకే కుదరదు మిస్టర్ రావు గారు, అది గుర్తు చేసుకోవాలి. నేను అనుభవపూర్వంగా చెప్తున్నా, ఎవడికి వాడే ఫైటర్ ఇక్కడ, ఎవడి గెలుపు వాడిదే, ఎవడ ఓటమి వాడిదే, అది నేను చూసా. కానీ ఆయన మంచి ప్రయత్నం జరగదు. ఈ ఇండియాలో మన తెలుగు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా? నేను ఈరోజు ₹1,00,000 పెడతా, 10 మంది కలిసి 10 లక్షలు పెట్టండి, ఓ మంచి అద్భుతమైన సినిమా చేద్దాం, ఇదే వెంకటతో చేద్దాం. రారు, జరగదు. ఎవడికాడికి ఈగో, ఎవడికాడికి పగ, నన్ను చూస్తే ఆడికి పగ, ఈయన చూస్తే ఈడికి పగ, తెల్లగా చొక్కా వేసుకుని వస్తే వాడికి ఏడుపు. నిజమా కదా? ఇక్కడ మాత్రం ఎవడు కలిసి జరగనే పని. ఒకడు రావితో నేను ఇప్పుడు కలిసి పార్ట్నర్షిప్గా ఈరోజు రేపు ₹1,00,00,000 పెడతాను, పెట్టమనండి. కలవనీరు, మధ్యలో 4 వస్తారు, వీడు ఆడి మీద కాటేస్తాడు, ఆడి మీద వీడు కాటేస్తాడు. ఇదే అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడో గొప్పగా వెళ్ళలేదండి, అవునా కదా?